హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో బిళహరి అనే ఒక రైతు ఉన్నాడు. బిళహరి అందరి వద్ద చేబొదులని చెప్పి అప్పులు చేసి వారి డబ్బు తిరిగి మాత్రం ఇచ్చేవాడు కాదు. అలాంటి బిళహరి ఇంటి ప్రక్కనే రామరాజు ఉన్నాడు. రామరాజు చాలా మంచివాడు, నిదానస్తుడు. అలాంటి రామరాజు వద్దకు ఒకరోజు బిళహరి వచ్చి, రామరాజు రామరాజు నాకు అత్యవసరంగా కాస్త డబ్బు అవసరమయ్యింది. 100 వరహాలుంటే ఇస్తావా? 2 రోజుల్లో తిరిగిచ్చేస్తాను అని కాస్త కంగారుగా అడిగాడు బిళహరి. అయితే బిళహరి గురించి తెలిసిన రామరాజు ఇవ్వడానికి ఇష్టం లేక, అలా అని చెప్పి లేవని చెప్పలేక, 100 వరహాలా ఉన్నాయి, కానీ రేపటి నుంచి పొలం పనులు మొదలవుతాయి కదా, వాటి కోసమే ఉంచాను. విత్తనాలు కూడా కొనుక్కొచ్చుకోవాలి. నీకిస్తే మరి ఎలా తెచ్చుకోవాలి? అందుకే ఆలోచిస్తున్నా అని కాస్త మొహమాటంగా చెప్పాడు రామరాజు. 2 రోజుల్లో ఇచ్చేస్తానని చెప్తున్నాను గదా, 2 రోజుల తర్వాత తెచ్చుకోవచ్చులే విత్తనాలు, తొందర ఏముంది? ఇక్కడ నా సమస్య ప్రాణాల మీదకొచ్చింది. నువ్వు డబ్బులిస్తేనే నేను ఆ సమస్య నుంచి బయటపడతాను. 2 రోజులంటే 2 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానని చెప్తున్నానుగా, నా మాట నమ్ము అని తొందర చేయసాగాడు బిళహరి. ఇక చేసేది లేక ఆ 100 వరహాలు ఇచ్చేశాడు రామరాజు. అయితే 2 రోజులైనా సరే బిళహరి డబ్బులు తిరిగి ఇవ్వలేదు. బిళహరి 2 రోజులు దాటిపోయింది, ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదు. విత్తనాలు తెచ్చుకోవాలి, కాస్త నా డబ్బులు నాకిస్తావా అని అడిగాడు రామరాజు. అయ్యో, నీ సంగతి మర్చిపోయాను. నేను కూడా ఈరోజు విత్తనాలు తీసుకొచ్చేసాను. నా దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయి. ఇంకొక 2 రోజులు గడివివ్వు రామరాజు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అని నమ్మకంగా చెప్పాడు బిళహరి. 2 రోజుల తరువాత అడిగితే, అయ్యో, నీకిద్దామని పక్కకు పెట్టాను గాని అత్యవసరంగా కూలి వాళ్ళు వచ్చి డబ్బులు అడిగితే కూలి వాళ్ళకి ఇచ్చేశాను. ఇంకొక 2 రోజుల్లో ఇచ్చేస్తాను రామరాజు, ఏమీ అనుకోకు అని. అలా 2 రోజులు 2 రోజులని చెప్పి 2 ఏళ్లైనా సరే రామరాజు బాకీ తీర్చనే లేదు బిళహరి. బిళహరి 2 రోజుల్లో ఇచ్చేస్తానని చెప్పి 100 వరహాలు తీసుకుని 2 ఏళ్లైనా ఇవ్వలేదేంటి? ఇప్పటికైనా ఇస్తావా ఇవ్వవా అని అడిగాడు రామరాజు. అయ్యో, నీ డబ్బులు ఇద్దామని అనుకున్నాను రామరాజు. తీరా చూస్తే మా అమ్మాయి పెళ్లి కుదిరింది. పెళ్ళంటే కాస్త బంగారం కూడా కొనాలిగా, అందుకే వాటికి ఖర్చు చేసేశాను. ఏమీ అనుకోకు, పెళ్ళైపోగానే ఇచ్చేస్తాను అన్నాడు బిళహరి. అయితే పెళ్ళైపోయి సంవత్సరమైనా సరే ఇవ్వలేదు. బిళహరి, పెళ్ళవగానే ఇస్తానన్నావు, సంవత్సరం అయిపోతుంది, నా డబ్బులు నాకివ్వు అని అడిగాడు రామరాజు. అయ్యో, ఇద్దామని అనుకున్నాను రామరాజు, కానీ కూతుర్ని అత్తగారింటికి కాపురానికి పంపిస్తున్నాను. కాపురానికి పంపించేటప్పుడు కంచము మంచము ఇవ్వాలిగా, అవి తీసుకురావడానికి నగరానికి వెళుతున్నా. ఉన్న డబ్బులన్నీ వాటికే సరిపోతే. నీకివ్వాల్సిన డబ్బులు ఇంకొన్ని రోజుల్లో ఇచ్చేస్తాను. ఇన్నాళ్ళు ఆగిన వాడివి ఇంకొన్ని రోజులు ఆగలేవా అన్నాడు బిళహరి. సర్లే, ఇన్నేళ్లుగా ఆగిన వాడిని ఇంకొన్ని రోజులు ఆగలేనా? అవును, నువ్వు నగరానికేనా వెళ్ళేది? నాకు కూడా కాస్త పనుంది, నేను కూడా నగరానికే వెళుతున్నా. పద పద, ఇద్దరం కలిసి వెళదాం అంటూ బిళహరితో కబుర్లు చెప్తూ నగరానికి బయలుదేరాడు రామరాజు. అలా అడవిలో కొంత దూరం నడిచిన తరువాత ఒక నీటి గుంట కనిపించింది. బిళహరి కాస్త దాహంగా ఉంది, నేను నీళ్లు తాగి వస్తానే అనుకుంటూ గుంట వద్దకు వెళ్ళాడు రామరాజు. అయితే దూరం నుంచి ఒక దొంగ బాటసారిని కొట్టి అతడి వద్ద డబ్బు తీసుకుని వీళ్ల వద్దకే రావటం కనిపించింది బిళహరికి. అమ్మ, దొంగ వస్తున్నాడే, ఇప్పుడు మేము తప్పించుకోవడానికి కూడా కుదరదు. నా దగ్గరేమో 300 వరహాలున్నాయి, ఏం చెయ్యాలి అని ఆలోచించి చకచకా రామరాజు వద్దకు వెళ్ళి,
రామరాజు ఇందాకటి నుంచి ఒకటే ఆలోచన. ఇన్నేళ్లుగా నిన్ను ఇబ్బంది పెట్టాను. ఇంకొన్ని రోజులు ఆగు అని నిన్ను ఇబ్బంది పెట్టడం మంచిది కాదేమో అని అనిపించింది. కావాలంటే నా కూతురికి ఇంకొన్నాళ్ల తర్వాతైనా కంచం మంచం కొనివ్వచ్చు. ముందైతే నీ బాకీ తీర్చేద్దాం అనుకుంటున్నా. నా దగ్గర 300 వరహాలున్నాయి. ఈ 300 వరహాలు నువ్వు తీసుకుని నీ అవసరాలకు వాడుకో. నీకు రావాల్సిన 100 వరహాలు మినహాయించుకుని నాకు రావాల్సిన 200 వరహాలు నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు అని 300 వరహాలు ఇవ్వబోయాడు బిళహరి. నాకు 300 వరహాలొద్దు, నా 100 వరహాలు ఇవ్వు చాలు అని వాదిస్తున్నా వినకుండా రామరాజు చేతిలో పెట్టేశాడు బిళహరి. ఈలోపు దొంగ రానే వచ్చాడు. వచ్చి కత్తి చూపించి బెదిరించి రామరాజు వద్ద ఉన్న డబ్బునంతా దోచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయ్యో, రామరాజు దొంగ డబ్బునంతా దోచుకుని వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ దొంగ ఏడుపు ఏడవడం మొదలు పెట్టాడు బిళహరి. ఇంకేం చేస్తాం బిళహరి, ఇంటికి వెళ్ళిపోదాం పద అని బాధగా ఇంటికి వచ్చేశాడు రామరాజు. అయితే 2 రోజుల తరువాత బిళహరి రామరాజు ఇంటికి వెళ్ళి, రామరాజు కాస్త డబ్బులు అవసరం, నా 200 వరహాలు ఇస్తావా అని అడిగాడు బిళహరి. అయ్యో బిళహరి, నువ్విచ్చిన డబ్బులు అప్పుడే దొంగ తీసుకువెళ్ళిపోయాడుగా, నా దగ్గర డబ్బులు లేవు, తర్వాత ఎప్పుడైనా ఇస్తాలే అన్నాడు రామరాజు. తర్వాతంటే ఎప్పుడు సరిగ్గా చెప్పు, అప్పుడే వస్తాను అన్నాడు బిళహరి. 2 రోజుల తర్వాత ఇస్తానండి అన్నాడు రామరాజు. సరిగ్గా 2 రోజుల తరువాత ఇంటి ముందుకు వచ్చి, ఈరోజు డబ్బులు ఇస్తానన్నావుగా రామరాజు, ఇవ్వు అని అడిగాడు బిళహరి. అయ్యో, మీకు ఇద్దామనే అనుకున్నాను, ఇంతలో పొలానికి ఎరువులు కొనాల్సి వచ్చింది, అప్పుడు ఆ డబ్బులు వాటికి వాడేశాను, ఇంకా 2 రోజుల తర్వాత ఇస్తానులే అన్నాడు రామరాజు. అలా ఎలా రామరాజు, నా డబ్బులు నాకు ఇవ్వకుండా నీ అవసరాలు ఎలా తీర్చుకుంటావు, నాకు అవసరాలు ఉంటాయి కదా అని పెద్దగా అరవడం మొదలు పెట్టాడు బిళహరి. 2 రోజులంటే 2 రోజులే కదా ఆగమంటుంది బిళహరి, 2 రోజుల తర్వాత ఇచ్చేస్తానులే అన్నాడు రామరాజు. నేను ఆగలేను రామరాజు, మొన్నొస్తేనేమో 2 రోజుల తర్వాత రా అన్నావు, సరే కదా అని చెప్పి ఈ రోజు వస్తే మరలా 2 రోజుల తర్వాత రా అంటున్నావా, నా వల్ల కాదు, ఇంకొక రోజు కూడా ఆగలేను, నా డబ్బులు నాకు ఇస్తావా ఇవ్వవా, నువ్వు డబ్బులు ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతాను అంటూ కోపంగా అరవసాగాడు బిళహరి. ఇంతలో ఆ రోజు రామరాజు వద్ద డబ్బులు దొంగతనం చేసిన దొంగ రావడం కనిపించింది. అదుగో దొంగ వస్తున్నాడుగా, వచ్చి డబ్బులు ఇస్తాడు, ఆ డబ్బులు ఇచ్చేస్తానులే, కంగారు పడకండి అన్నాడు రామరాజు. దొంగ డబ్బులు ఇవ్వడం ఏంటి అని ఏమీ అర్థం కాక అయోమయంగా చూడసాగాడు బిళహరి. ఇంతలో దొంగ వచ్చి, రామరాజు గారు, నా కూలి డబ్బులు మినహాయించుకోగా మిగిలిన డబ్బులు ఇవే తీసుకోండి అని కొంత డబ్బు ఇచ్చాడు ఆ దొంగ. రామరాజు కూడా తనకు రావలసిన డబ్బు వడ్డీతో సహా లెక్క చూసుకుని మిగిలిన 25 వరహాలను బిళహరికి ఇచ్చేశాడు. అదేంటి రామరాజు, నాకు 200 వరహాలు కదా రావాల్సింది, మరి 25 వరహాలు ఇచ్చావేమిటి అని అనుమానంగా అడిగాడు. మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు కాబట్టే దొంగను మాట్లాడాల్సి వచ్చింది, మరి దొంగకు కూలీ ఇవ్వాలిగా, ఆ కూలీ డబ్బులు, నా అసలు, ఇన్నాళ్ళు ఆగినందుకు వడ్డీ అన్నీ లెక్క చూసుకోగా ఇక మీకు 25 వరహాలే వచ్చేది, అవే ఇచ్చాను తీసుకోండి అని లెక్కలన్నీ వివరంగా చెప్పాడు రామరాజు. వడ్డీ ఏంటి రామరాజు, ఆ రోజు చేబొదులకేగా నేను తీసుకుంది, అయినా నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి ఇంత నాటకం ఆడాలా, ఆ దొంగకు కూడా నేనే ఇవ్వాలా కూలి డబ్బులు అని అమాయకంగా అడిగాడు బిళహరి. చేబొదులంటే 2 రోజుల్లో ఇచ్చేదాన్ని చేబొదులు అంటారు గాని 3 ఏళ్ళకి ఇచ్చేది చేబొదులు అవదండి, అందుకే వడ్డీ తీసుకున్నాను, ఇక దొంగకి కూలీ అంటారా, ఈ దొంగ నాటకం ఆడకపోతే నేను చచ్చే వరకు కూడా మీరు నా బాకీ తీర్చరు, అందుకే ఈ దొంగ నాటకం ఆడాల్సి వచ్చింది, దీనికి కారణం మీరే కాబట్టి మీరే ఆ కూలి డబ్బులు ఇవ్వాలి, అయినా అంత అమాయకంగా అడగకండి, మీరేమీ అమాయకులు కారు, దొంగను చూడగానే అప్పటికప్పుడే నాటకం ఆడి నేను వద్దంటున్నా వినకుండా డబ్బులన్నీ నా చేతిలో పెట్టేశారు, పెట్టిన తర్వాత ఊరుకున్నారా, మీ డబ్బులనేసరికి ఏమో తెల్లారిపాటికే ఇంటి మీదకొచ్చి పోట్లాడుతున్నారు, అదే మా డబ్బులైతే మీరు అసలు పట్టించుకోరే అని పోట్లాడేసరికి సిగ్గుతో ఏమీ మాట్లాడలేక ఇచ్చిన డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బిళహరి. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.